పుడుస్తున్న లైవ్ చూపించా, చెరువు పుడుస్తున్నది. నేను ఎంఆర్ఓ కూర్చొని 2 పక్కలనర్లు పెట్టి పూడ్చింది కూడా తీపిచ్చాం. ఎలక్షన్ మూమెంట్లో మొత్తం మూసేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి చెట్లు పెట్టింది వదిలిపెట్టారు. ఇక్కడికి వచ్చి 15 ఎకరాలు గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చారు. ఎస్, ఇంకా అడిషనల్గా వాటర్ వచ్చినాయి, చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చినాయి. మర్జ్ చేసి ప్లాట్ ఓనర్లందరూ కూర్చోబెడదాం. హైడ్రాకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. హైడ్రా మీద గతంలో చాలా వ్యతిరేకత వచ్చింది. కానీ ఎందుకు వర్షంలో ముంపు రాదు అనేది ధైర్యం, మనోభావాలు చాలామంది ధైర్యంగా ఉన్నారు. మంచి పరిణామం, దాన్ని సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎన్ని ఎకరాలు వస్తుంది, బౌండరీ ఎక్కడ అనేది లేకుండా వన్ సైడ్ పేద మధ్యతరగతి కుటుంబాలు 40 సంవత్సరాల నాడు ప్లాటింగ్ కొనుక్కొని పర్మిషన్లు ఇచ్చినాక వాటిని కొడుతున్నారు చూసారా, దానికి వ్యతిరేకం. ఉన్న జెన్యున్గా ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏదైతే గతంలో, ఇవాళ ఎవరు చూడాల్సిన అవసరం లేదు, ఎవరో మేనేజ్ చేసేది కూడా ఏమి ఉండదు. దీనిలో క్లారిటీగా లైవ్లో ప్రతి వాళ్ళు కూడా కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రకారం మార్కింగ్ చేసి బాధ్యత మేము తీసుకుంటాం తప్పించి అడ్డగోలుగా కూలగొట్టటాలు చేయటాలు అనేది మంచి పద్ధతి కాదు ఎవరైనా కూడా. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పా, గతంలో హైడ్రా అంటే వ్యతిరేక భావంతో ప్రజలు ఉన్నారు. ఇవాళ చాలా పాజిటివ్ వేవ్లో నడుస్తూ ఉన్నాయి. ముంపు ప్రాంతాలు ఉండవు, వాటర్ లెవెల్కి క్లియర్ చేస్తున్నారు. బ్రహ్మాండమైనటువంటి మెసేజ్. ఈ నీళ్లు తాగితే మీ ఆరోగ్యాలు, ఆస్తులు అమ్ముకున్నా కానీ ఆరోగ్యం కాపాడుకోలేరు. ఇది పొల్యూషన్ వాటర్ అని చెప్పేశారు. మనం గౌరవించాలా, అభినందించాలా, అప్రిషియేట్ చేయాలా. అంతే తప్పించి కొన్ని విషయాల్లో డీవియేట్ అవుతున్నారు. మరి కమిషనర్ గారికి తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు. కమిషనర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. చెప్తున్నాను.